మనిషి ఒత్తిడిలో ఉన్నప్పుడు కొన్ని తప్పులు చేసేస్తుంటారు. కొంచెం ఒత్తిడి పెరిగినప్పుడు మరిన్ని తప్పులకి కారణమవుతూ ఉంటాయి. ఇప్పుడు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పరిస్థితి అలానే ఉందా అనేటువంటి అనుమానం కలుగుతుంది. పవన్ కళ్యాణ్ బాగా ఒత్తిడిలో ఉన్నట్టు కనిపిస్తుంది. హరిహర వీరమల్లు సినిమా విడుదలకి ముందు థియేటర్ల బంద్కు పూనుకుంటున్నారు అంటూ ఆయన చాలా ఆగ్రహంగా స్పందించారు. నేరుగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఘాటైనటువంటి ప్రకటన ద్వారా థియేటర్ యాజమాన్యాల్ని, టాలీవుడ్ ప్రముఖుల్ని అందరినీ తన దారికి తెచ్చుకోవాలని ఆయన ఎత్తుగడ వేశారు. కానీ వ్యవహారం బూమరాంగ్ అయింది. మొత్తం కథ జనసేన నాయకుడికి ఎదురు తిరిగింది. జనసేన నాయకుడే రాజమండ్రి ఇన్ఛార్జిగా ఉన్న అత్తి సత్యనారాయణే ఈ థియేటర్ల బంధు ప్రతిపాదన తీసుకొచ్చారు అంటూ దిల్ రాజు వ్యాఖ్యానించడంతో వ్యవహారం మరొక మలుపు తిరిగినట్టు అయింది. విషయం దిల్ రాజు ఆరోపణ చేయగానే, అలాంటి ప్రకటన వెలువరించగానే జనసేన కాసింత ఒత్తిడికి గురయ్యి వేగంగా చర్యలు తీసుకుంది. వాస్తవానికి ఏదైనా పార్టీలో ఎవరి మీద నాయకుడి మీద ఆరోపణలు వచ్చినప్పుడు తొలుత ఒక షోకాజ్ నోటీస్ ఇస్తారు. ఆయన వివరణ తీసుకుంటారు. వివరణ తెలియజేసిన తర్వాత అతని నేరాన్ని బట్టి చర్యల్ని పూనుకుంటారు. కానీ జనసేన పార్టీ ఒత్తిడి కారణంగా ఈ థియేటర్ల విషయంలో పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటకి విరుద్ధంగా సాగుతున్నారు అనేటువంటి వాదన బలపడుతున్నటువంటి తరుణంలో ఒత్తిళ్లతో కొన్ని ఎక్కువ తప్పులు చేసేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అదే జనసేన పార్టీలో తిరుపతికి చెందిన కిరణ్ రాయల్ అనేటువంటి వ్యక్తి మీద చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ వచ్చింది. ఆయన అక్రమ సంబంధాల గురించి వీడియోలు సహా బయటకు వచ్చాయి. బాధితురాలు కూడా బహిరంగంగా విమర్శ చేసింది. తనను జనసేన పార్టీ నాయకుడిగా ఉన్న కిరణ్ రాయల్ ఎలా మోసం చేశారో అనేక విషయాల్ని బాధితురాలు వెల్లడించింది. అలాంటి సమయంలో కూడా జనసేన పార్టీ ఆచితూచి వ్యవహరించింది. కిరణ్ రాయల్ మీద నేరుగా సభ్యత్వం రద్దు చేసేస్తున్నాం అనేటంత తీవ్రమైనటువంటి చర్యలకు పూనుకోలేదు. వివరణ ఇవ్వాలని పార్టీ ఆదేశించింది. అంత తీవ్రంగా బాధితురాలే బయటకు వచ్చి వీడియోలు కూడా వెల్లడించి సమాజం ముందు కిరణ్ రాయల్ని పూర్తిగా బదనాం చేసే పరిస్థితి వచ్చినప్పటికీ అతని సభ్యత్వాన్ని రద్దు చేయడానికి సిద్ధపడినటువంటి జనసేన పార్టీ రాజమండ్రి నగర ఇన్ఛార్జిగా ఉన్న అత్తి సత్యనారాయణ అనే బీసీ నాయకుడి మీద ఎందుకని ఘాటుగా స్పందించింది? అంటే తన కులస్తులైతే ఒక రీతిలో, బీసీలు ఎస్సీలు అయితే మరో రీతిలో స్పందిస్తారా అనేటువంటి విమర్శను ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. గడిచిన 5-10 ఏళ్ల కాలంగా రాజమండ్రిలో జనసేన పార్టీ కోసం అత్తి సత్యనారాయణ చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో వాటమి పాలైనప్పటికీ పవన్ కళ్యాణ్ని ఆయన వీడలేదు. పవన్ కళ్యాణ్ వెంటే సాగుతూ పార్టీకి అవసరమైనటువంటి ఆర్థికంగా అండదండలు అందించేటువంటి ప్రయత్నంలో ఎప్పుడూ ముందుంటున్నారు. అలాంటి ఒక బీసీ నేత విషయంలో పవన్ కళ్యాణ్ తను ఒత్తిడికి గురయ్యి వేగంగా నిర్ణయం తీసుకుని ఏకంగా సభ్యత్వం రద్దు చేసేస్తున్నామంటూ చేసినటువంటి ప్రకటన అనేక విమర్శలకి తావిస్తోంది. పవన్ కళ్యాణ్ వైఖరిని చాటుతోంది. తాను తనకు కావలసినటువంటి వాళ్ళ విషయంలో ఆధారాలు సహా బయటపడినప్పటికీ చర్యలు తీసుకోవడానికి వెనకాడుతూ అత్తి సత్యనారాయణ లాంటి నాయకుడి విషయంలో ఇలాంటి ఘాటైనటువంటి తీవ్రమైనటువంటి చర్యకు పూనుకోవడం ఏంటి అనేటువంటి ప్రశ్న ఇప్పుడు జనసేన నేతల్లోనే మొదలవుతుంది. చాలామంది రాజమండ్రికి చెందినటువంటి జనసేన నేతలు తమ పార్టీ నిర్ణయం మీద తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కొందరు బాహాటంగా, మరికొందరు అంతర్గతంగా తమ అభిప్రాయాల్ని వెలుబుచ్చుతున్నారు. తమ పార్టీ అధిష్టానం ఎవరో చేసినటువంటి విమర్శకి, ఎవరో చేసినటువంటి ఒక ఆరోపణకి ఇంత వేగంగా స్పందించి ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం ఏంటి అనేటువంటి ప్రశ్న జనసేన నుంచే వస్తుంది. మరి దీనికి ఆ పార్టీ అధిష్టానం ఏ సమాధానం చెప్తుంది? తొలుత ఆ నలుగురే ఇదంతా సాగిస్తున్నారు, థియేటర్ల బంద్ ద్వారా పవన్ కళ్యాణ్ని ఇరకాటంలో నెట్టే యత్నం చేస్తున్నారు అంటూ జనసేనే స్వయంగా ఆరోపించింది. కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీకి హెడ్గా ఉన్న అజయ్ కుమార్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ఆ నలుగురి మీద నిందలు వేశారు. మరి ఇప్పుడు 5వ వ్యక్తిని ఎందుకు బలి చేశారు? ఆ నలుగురి విషయం మీద ఎందుకు చర్యలు తీసుకోకుండా 5వ వ్యక్తిని ఎందుకని పార్టీ నుంచి సభ్యత్వం రద్దు చేసేదాకా వెళ్ళారు?
ఇది చాలామంది నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. జనసేన పార్టీని, ఆ పార్టీ అధినేతను కూడా బోన్లో నిలబెడుతున్నటువంటి అంశం. పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళకి కనీసం వివరణ కూడా తీసుకోకుండా, తన అభిప్రాయాన్ని తెలుసుకోకుండా, తన మాట చెప్పుకునే అవకాశం కూడా లేకుండా శిక్ష విధించేయడం ఏంటి అనేటువంటి ప్రశ్నకి ఇప్పుడు జనసేన అధిష్టానం కూడా సమాధానం చెప్పలేనంత డిఫెన్స్లో పడిపోయినట్టుగా కనిపిస్తుంది. అంటే అన్ని వైపుల నుంచి వస్తున్నటువంటి ఒత్తిళ్ళు పవన్ కళ్యాణ్ మీద ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో, ఆ ఒత్తిళ్లలో ఆయన ఎంత వేగంగా తప్పటడుగులు వేసేస్తున్నారో ఈ థియేటర్ల ఉదంతం, అందులో అత్తిలి సత్యనారాయణ లాంటి వాళ్ళు అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత బలి కావలసినటువంటి వ్యవహారం చాలా చాలా స్పష్టంగా చాటుతోంది.